ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా 2 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. పార్టీకి పదవికి రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు సమర్పించారు. బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవగా, గవర్నర్ కోటాలో పద్మశ్రీ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో మండలిలో వైసీపీ బలం 28కి పడిపోయింది. రైట్గా ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇక ఆ పార్టీ నుంచి కొందరు ఇతర పార్టీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంకా ఏపీ వైసీపీలో పదవుల నుంచి దాదాపు క్రియాశీలకంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నంతసేపు పనిచేసిన వాళ్ళందరూ కూడా పదవులకు రాజీనామా చేస్తున్నారు. నిన్న చూస్తే ఎమ్మెల్సీ పదవికి పోతున్న సునీత రాజీనామా చేసింది. ఈ రోజు ఎమ్మెల్సీ పదవికి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పదవులకి రాజీనామా చేశారు. అయితే పదవులకి రాజీనామా చేయడంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా వీరు ఇరువురు రాజీనామా చేసినట్టు తెలుస్తున్నారు. దీంతో పాటు కూడా చూసుకుంటే భవిష్యత్తులో ఎటు వెళ్ళాలనేది, ఏ పార్టీ నుంచి పనిచేయాలనేది కూడా ఇంతవరకు చర్చగా స్పష్టంగా నిర్ణయించుకోలేదు. అయితే ప్రస్తుతం మాత్రం వైసీపీకి మాత్రం రాజీనామా చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము అధికారంలో ఉన్నామనే పరిస్థితి కూడా తమకు కనపడలేదనేసి కేవలం పదవులు ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. కానీ పదవులు తమ నియోజకవర్గాలకు కనీసం పరిమితి చేయలేదు, తమ నియోజకవర్గాలకు దూరం చేసిన పరిస్థితి ఉంది వైసీపీలో. అందువల్లే వైసీపీ పదవులకు రాజీనామా చేస్తున్నాం, వైసీపీలో గౌరవం దక్కలేదనేసి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు. అయితే నిన్న చూసుకుంటే పోతుల సునీత కూడా ఇదే తరహాలో తమకు అన్యాయం జరిగింది, వైసీపీలో తీసుకొచ్చారు, కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, నా సొంత నియోజకవర్గం అనుకున్న చీరాల నియోజకవర్గాన్ని కూడా దూరం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి తరుణంలో వైసీపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి, వైసీపీకి దూరం అవటం మంచిది, మరి ఏ పార్టీలో చేరాలనేది భవిష్యత్ పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం తాము పార్టీకి వీడిపోతున్నాం, వైసీపీకి దూరంగా ఉంటాం, వైసీపీ పదవితో పాటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాం స్పష్టంగా చెప్పారు దీపిక. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.